Hello everyone, welcome back to my YouTube channel Wander with Akanksha. నేను మీ ఆకాంక్ష. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో నేను మీకు స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ అయితే దీనికోసం అని చెప్పి నేను కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు, ఇంకా పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇవి లేకపోతే ఈ చికెన్ పకోడా టేస్టే బాగోదు. సో ఫస్ట్ అయితే ఇదిగో చికెన్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ పకోడాకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అంతా నీట్గా చికెన్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే దీనికోసం అని చెప్పి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో మసాలా కోసం ఏం వాడట్లేదు, జస్ట్ కొద్దిగా మైదా పిండి వాడుతున్నాము. అండ్ యాక్చువల్లీ ఇందులో నేను ఒక 1.5 స్పూన్ పైనే గరం మసాలా యూస్ చేశాను. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు గరం మసాలాని యాడ్ చేసేసుకోండి. అండ్ ఇందులో నేను పింక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ మా ఇంట్లో అంతా పింక్ సాల్టే యూస్ చేస్తారు అన్ని వంటల్లోకి, అది హెల్తీ కాబట్టి. సో అందుకోసమే మేము పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలాని యాడ్ చేసేసుకుంటున్నా. జస్ట్ కొద్దిగా మాత్రమే యాడ్ చేసేసుకోండి. మీరు కూడా అది కూడా ఏమంటే ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్ కొద్దిగా తెలియడం కోసం అని చెప్పేసి ఈ చికెన్ మసాలాను అయితే యాడ్ చేసేస్తున్నాము. ఇప్పుడైతే ఇందులోకి మిర్చి పౌడర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ 1.5 స్పూన్ దగ్గర తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మొత్తం ఈ మిక్చర్ని మొత్తం బాగా నీట్గా కలిపేసుకోవాలి. యాక్చువల్లీ వాటర్ వేయకుండానే నార్మల్గా ఇవి అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా నీట్గా కలిపేసి వీటన్నిటిని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులో కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేస్తారు కొంతమంది, బట్ నేనైతే యూస్ చేయలేదు. కార్న్ఫ్లోర్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా దీని టేస్టే మారిపోతుంది. ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడైతే చికెన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. సో అందుకోసమే ఇక్కడ జస్ట్ నేను ఒక 1 స్పూన్ మాత్రమే తీసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఈ మసాలా మిక్చర్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి బాగా. అంటే మనం ఎక్కువ కలిపేసుకుంటే ఇవి మెత్తగా వడల్లాగా అయిపోతాయి అన్నమాట, చికెన్ పకోడాలాగా ఉండదు. సో అందుకోసమే జస్ట్ పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి, మనకి ఎంత సరిపోతుంది అని చెప్పేసి. సో వాటర్ కూడా ఇందులో ఎక్కువ వేయకూడదు. సో ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి 3 ఉన్నాయి కదా, వీటన్నిటిని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ కరివేపాకు టేస్ట్ అయితే ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ వీటన్నిటిని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే వీటికి చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ డీప్ ఫ్రై చేసినవి ఎక్కువ తినకూడదు కదా, సో అవి హెల్త్కి మంచిది కాదు. కానీ టేస్ట్ అయితే ఇవే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు చూసారు కదా, అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఆల్రెడీ 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలాని ఇందులో యాడ్ చేసేస్తున్నాము. సో ఫస్ట్ అయితే వీటిని 2 టైమ్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఫస్ట్ టైం డీప్ ఫ్రై అయిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసి ఇంకా మొత్తం అన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేస్తుంది. సో ఫైనలీ ఇక్కడైతే మన స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.